హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది. మళ్ళీ త్వరలో ఉద్యోగాల జాతర, వివిధ విభాగాల్లో 55,418 పోస్టుల భర్తీకి కసరత్తు, కార్యాచరణకు ప్రణాళిక సిద్ధం. రెవెన్యూ, మహిళా శిశు సంక్షేమ శాఖ గురుకులాల్లో పోస్టుల భర్తీకి సన్నాహాలు. గడిచిన 10 ఏళ్ల కాలంలో నిధులు నియామకాల్లో జరిగిన అన్యాయాన్ని, వివిధ వర్గాల ఆందోళనను స్వయంగా చూసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాగునీటి వాటాలో రాజీ లేని పోరాటం చేస్తూనే ఉద్యోగ నియామకాల్లో వేగం పెంచుతున్నారు. అధికారం పగ్గాలు చేపట్టిన ఏడాదిన్నర ప్రజాపాలనలో మొత్తం 59,670 పోస్టుల భర్తీతో రికార్డు సృష్టించిన ఆయన త్వరలోనే తెలంగాణలో మళ్ళీ ఉద్యోగాల జాతర మొదలు పెట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేస్తూ తగిన మార్గదర్శకాలు కూడా ఇచ్చేశారు. 2 ఏళ్లలో మొత్తం 1,50,000 ఉద్యోగాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ పేరుతో ఆ దిశగా నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకొని అమలుకు శ్రీకారం చుట్టారు. వివిధ విభాగాల్లో ఖాళీలను గుర్తించే ప్రక్రియ పూర్తి కావడంతో సాధ్యమైనంత త్వరలోనే 55,418 పోస్టుల భర్తీకి కసరత్తు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ ప్రక్రియ పూర్తయితే మొత్తం 1.15 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు అవుతుంది. వచ్చే ఏడాది లక్ష్యం చేరుకునే దిశగా సీఎం ముందుకు వేస్తున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర యువతకు మరింత మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడం పాటు ఈ ఏడాది 5 లక్షల మందికి, ఇది మనకు రాజీవ్ వికాసం గురించి ఇవ్వడం జరిగింది. మొత్తం రెవెన్యూ శాఖలో 10,000 గ్రామ పాలనా అధికారుల పోస్టులు భర్తీ కానున్నాయి. ఇందులో 6,000 మందిని ప్రస్తుత వీఆర్ఓల నుంచి నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకునగా మిగిలిన 4,000 పోస్టులను నోటిఫికేషన్ త్వరలోనే విడుదల కానుంది. అలాగే మహిళా సంక్షేమంలో 6,399 అంగన్వాడీ పోస్టులు, 7,837 అంగన్వాడీ హెల్పర్ పోస్టుల భర్తీ చేయనుంది. ఇది గ్రామీణ శిక్షణ ఎంతో యూస్ఫుల్ అవుతుంది. ముఖ్యంగా గురుకులాలలో 30,000 ఖాళీలు ఉన్నాయి. ఇది గురుకుల విద్యా సంస్థలో నాణ్యమైన విద్యను అందించడానికి దోహదపడుతుంది. ఇతర శాఖలతో పాటు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, ఇంజనీరింగ్ సర్వీస్, టీచర్ రిక్రూట్మెంట్, ప్రొఫెసర్ సర్వీసర్ ఖాళీ భర్తీ కానుంది. ఈ భర్తీ ప్రక్రియ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా లేదా సంబంధిత శాఖ ద్వారా, ఇది మనకు తెలిసిందే. సో ఇది దీనికి సంబంధించి